హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన 60 డేస్ బ్యూటిషియన్ కోర్స్లో స్కిన్ అండ్ హెల్త్కి సంబంధించి మనము ఫేస్కి బ్లీచ్ ఎలా తీసుకోవాలి, అలానే ప్యాక్ అనేది ఎలా అప్లై చేయాలి, మసాజ్ అనేది ఎలా చేసుకోవాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన ట్రీట్మెంట్ అనేది ఏంటంటే చాలామందికి స్కిన్ టోన్లో ఏంటంటే వ్రింకిల్స్ వచ్చేయడము, స్కిన్లో లూజ్ అయిపోవడం, అంటే చీక్స్ దగ్గర కానీ ఐస్ దగ్గర ఫ్లఫీగా రావడం, అంటే స్కిన్ లూజ్ అయిపోవడం, ఇవన్నీ మనం గ్రాడ్యువల్గా చూస్తున్న ప్రాబ్లం అనమాట. మనకి ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ అది ఉమెన్లో కావచ్చు, మెన్లో కావచ్చు, ఆ స్కిన్లో చేంజెస్, బ్లడ్ చేంజ్ అవుతుంది కాబట్టి స్కిన్లో కూడా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ని మనం గమనిస్తూ ఉంటాం. సో ఇప్పుడు అలానే మన ఫేస్ అనేది ఏమవుతుందంటే రోజు మనం పొల్యూషన్ అండ్ స్ట్రెస్ వీటి వల్ల ఫేస్లో అనేది మనకి గ్లో అనేది తగ్గిపోవడము, కలర్ అనేది తగ్గిపోవడం, ఇవన్నీ జరుగుతుండే ఫాల్స్. సో ఇప్పుడు వీటన్నిటికీ మనం ఒక చక్కటి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, పార్లర్ ట్రీట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి, మన స్కిన్ని మనం చక్కగా ఎలా మెయింటైన్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనము ఆ బ్లీచ్ అనేది ఎందుకు అప్లై చేస్తామంటే మన ఫేస్కి ఒక హెల్దియర్ లుక్ని ఇవ్వాలి, గ్లోని ఇవ్వడం కోసం. అండ్ చిన్న అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, వీటన్నిటికీ ఏం చేస్తామంటే బ్లీచ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ముందుగా మనం ఆ బ్లీచ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మన ఈ ఫేషియల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కావాల్సిన టెక్స్చర్స్, ఇవన్నీ మనం చూసి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం బ్లీచ్ అనేది ఎలా మిక్స్ చేయాలి చూసి తెలుసుకుందామండి. సో ఫస్ట్ మనము ఒక స్కూప్ నిండా మనం బ్లీచ్ తీసుకుంటున్నాం. సో వన్ స్పూన్ ఫుల్ మనం బ్లీచ్ తీసుకుంటే దానికి జస్ట్ ఒక చిటికేడు మనం యాక్టివేటర్ని యాడ్ చేసుకుంటాము. యాక్టివేటర్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇది రెండు చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా మనము ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేది చక్కగా కలిసిపోయేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. యాక్టివేటర్ మనం ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, జస్ట్ ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ బ్లీచ్ తీసుకుంటే దాంట్లోకి ఒక చిటికెడు యాక్టివేటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూశారు కదా, ఇలా చక్కగా మనము బ్లీచ్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. మన బ్లీచ్కి ఆ ఫేషియల్కి కావాల్సిన థింగ్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామండి. సో ఇది మనం ఇప్పుడు ఇంతకు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్లీచ్, అలానే యాక్టివేటర్ వేసి ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, అలానే ఈ స్క్రబ్, మసాజ్ క్రీమ్, లోషన్, ఇది ప్యాక్, క్లెన్జర్, టోనర్, అండ్ మనం వైప్ చేసుకోవడం కోసం ఒక బౌల్ ఆఫ్ వాటర్ అండ్ స్పాంజ్. సో స్టీమ్ మెషిన్. ముందుగా మనం ఫేస్కి బ్లీచ్ అనేది అప్లై చేసుకుంటున్నాం. సో ఈ బ్లీచ్ మనము యాక్టివేటర్ని యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్న టెక్స్చర్ ఇది. చూడండి, నీట్గా అప్లై చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి అప్పర్ లిప్ దగ్గర కానీ చిన్ దగ్గర కానీ చిన్న అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటుంది కదా, సో ఇవన్నీ మన స్కిన్ టోన్లో కలిసిపోతాయి. ఫేస్కి చక్కటి గ్లో వస్తుంది. అండ్ మనకి చీక్స్ దగ్గర కానీ అండర్ ఐ కింద ఫ్లఫీగా ఉండే స్కిన్ కూడా ఏంటంటే మనకి స్కిన్లో ఒక చక్కటి గ్లో అనేది వస్తుంది. మొత్తం ఇక్కడ మనం లిప్స్కి టచ్ అవ్వకూడదు, ఇట్లా నీట్గా చక్కగా అప్లై చేసుకోండి. మనకి ఐబ్రోస్ మీద కానీ ఐలిడ్స్ మీద కానీ టచ్ అవ్వకుండా చక్కగా కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ బ్లీచ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఉన్న చిన్న హెయిర్ని కూడా ఏం చేస్తుందంటే మన స్కిన్ టోన్కి సెట్ అయ్యేటట్టుగా కలర్ చేంజ్ అయిపోతుంది. సో కాబట్టి మనం ఐబ్రోస్కి కానీ ఐలిడ్స్కి కానీ టచ్ అవ్వకుండా ఐస్ దగ్గర అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్లై చేయండి. ఇప్పుడు ఇది మనం ఫేస్ దగ్గర నుంచి నెక్ దగ్గర కూడా అప్లై చేసేసుకుంటున్నాం. అబ్జర్వ్ చేస్తూ చక్కగా జాగ్రత్తగా అప్లై చేయండి. బ్లీచ్ అనేది ఏం చేస్తుందంటే మన ఫేస్కి చక్కటి లుక్ అనేది ఇస్తుంది, గ్లోనెస్ని ఇస్తుంది. అలానే ట్యాన్ రిమూవ్ చేసి ఒక కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, ట్యాన్ రిమూవ్ చేస్తుంది, ఒక హెల్దీ స్కిన్కి ఒక హెల్దీనెస్ అనేది ఇస్తుంది. బట్ ఇది ఐస్ దగ్గర అప్లై చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా అప్లై చేసుకోండి.
మనం బ్లీచ్ అనేది చక్కగా అప్లై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము స్కిన్ని 10 to 15 minutes వరకు ఇట్లానే రెస్ట్లో వదిలేయాలి. అప్పుడే మనకి ట్యాన్నెస్ అనేది రిమూవ్ అయ్యి చక్కటి గ్లో అనేది వస్తుంది స్కిన్కి. సో ఈ బ్లీచ్ మనకి స్కిన్కి చక్కగా ట్రీట్మెంట్ అనేది జరగాలంటే మనం ఒక మినిమం 10 to 15 minutes వరకు రెస్ట్లో వదిలేయాలి. చక్కగా వైప్ చేసేసుకుంటున్నాం. మీకు ఇప్పుడే వేరియేషన్ తెలుస్తుంది చూడండి, స్కిన్లో వేరియేషన్ అనేది చక్కగా తెలుస్తుంది మనం వైప్ చేసేసుకున్న తర్వాత. బాగా అబ్జర్వ్ చేయండి. అండ్ స్కిన్ కూడా షైనింగ్గా ఉంటుంది. చూడండి స్కిన్ కూడా మనకి సాఫ్ట్గా షైనింగ్గా వస్తుంది. నీట్గా వైప్ చేసేసుకోండి చక్కగా. సో ఈ బ్లీచ్ అనేది మనకి ఫేస్కి ఒక హెల్దీ స్కిన్ని ఇస్తుంది, అలానే గ్లోని ఇస్తుంది, ట్యాన్ రిమూవ్ చేసి మన స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది. చిన్న చిన్న అన్వాంటెడ్ హెయిర్ ఉంటే దాన్ని ఏం చేస్తుందంటే మనకి మన స్కిన్ కలర్లో కలిసిపోతుంది. ఆ కలర్ అనేది మనం బ్లీచ్ పెట్టడం వల్ల చిన్న చిన్న అన్వాంటెడ్ హెయిర్ మన స్కిన్ టోన్లోకి కలిసిపోయేటట్టుగా ఈ బ్లీచ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం బ్లీచ్ అప్లై చేసుకొని చక్కగా వైప్ చేసేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనము ఫేషియల్ చేయించుకుందాం. ఫేషియల్ ఎలా అప్లై చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. బ్లీచ్ అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ చిన్న చిన్న ఫేషియల్ హెయిర్ అనేది ఉంటుంది కదా, అదంతా మనకి స్కిన్లో కలిసిపోయింది చూడండి ఎంత చక్కగా. అండ్ స్కిన్ కూడా ఎంత హెల్దీగా షైనింగ్గా ఎంత గ్లోగా ఉందో చూడండి. ఈ బ్లీచ్ అనేది మనకి ఫేషియల్ హెయిర్ని కూడా మన స్కిన్ టోన్లో కలిసిపోయేటట్టుగా చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైము ఫేస్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేస్తూ మన ఫేస్కి ఒక చక్కటి హెల్దీ లుక్ని కూడా ఇస్తుంది. అండ్ బ్లీచ్ అప్లై చేసుకున్న తర్వాత మనము ఫ్రూట్ ప్యాక్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలి, లేకుంటే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. సో కాకపోతే ఇప్పుడు మనం ఫేషియల్ చేయించుకుంటున్నాం. ఫేషియల్ చేయించిన తర్వాత మనం ప్యాక్ పెట్టుకుంటున్నాం. ఫేషియల్ అనేది మనం ఆప్షనల్ అన్నమాట, ఆ కస్టమర్కి కావాలా అనే దాన్ని చెక్ చేసుకొని మనం తీసుకోవచ్చు. బట్ ప్యాక్ అనేది కంపల్సరీగా అప్లై చేయాలి. ఎందుకంటే మనం అప్లై చేసాం బ్లీచ్, ఆ బ్లీచ్ వల్ల మనం ప్యాక్ పెట్టకుండా ఉంటే స్కిన్ అనేది డ్రైగా అయిపోతుంది. కాబట్టి మనం ఫ్రూట్ ప్యాక్ అవైలబుల్ ఉంటే ఫ్రూట్ ప్యాక్, లేదా మనకి వాళ్ళ కస్టమర్స్కి మనం రెగ్యులర్గా ఏ ప్యాక్ అయితే యూస్ చేస్తామో ఆ ప్యాక్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము కస్టమర్కి ఫేషియల్ చేస్తున్నాం. మనము క్లెన్జర్తో ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటున్నాం. సో ఇది ఏంటంటే మనకి ఎక్కడైనా డర్ట్ అనేది ఏదైనా స్టక్ అయిపోయి ఉంటే ఈ క్లెన్జర్తో మనం వైప్ చేసేసుకుంటాం. సో చక్కగా లాంగ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అప్పర్ లిప్కి లిప్కి డౌన్ రీజన్ అంటే చిన్ దగ్గర నెక్ దగ్గర ఇక్కడంతా రబ్ చేసుకుంటూ లాంగ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. సో మనం క్లెన్జర్ పెట్టిన ఒక 3 secondsకి మనం చక్కగా వైప్ చేసేసుకోవాలి. మనం క్లెన్జర్ అప్లై చేసిన వెంటనే మనం చక్కగా వైప్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు మన స్కిన్ మీద అలానే ఉంచకూడదు. చూడండి ఇప్పుడు నీట్గా వైప్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం టోనర్తో చక్కగా ఫేస్ మొత్తం వైప్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం క్లెన్జర్తో ఎక్కడన్నా చిన్న చిన్న రీజన్స్ దగ్గర మనము మిస్ అయి ఉన్నా, లేకుంటే ఆ డర్ట్ అనేది క్లీన్ అవ్వకపోయినా ఈ టోనర్తో మనకి చక్కగా నీట్గా వైప్ అయిపోతుంది. మొత్తం నెక్ దగ్గర అండ్ ఇక్కడ నోస్కి సైడ్స్లో అంతా మనం చక్కగా వైప్ చేసేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత నీట్గా డర్ట్ అనేది వైప్ అయిపోయిందో చూడండి. ఇప్పుడు మనం ముందుగా స్క్రబ్ పెట్టుకుంటున్నాం ఫేస్కి. సో ఈ స్క్రబ్ అనేది మనకి రఫ్గా థిక్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా స్లైట్గా మొత్తం స్కిన్ అంతా పట్టేటట్టుగా సర్క్యులర్ మోషన్లో రౌండ్ చేసుకుంటూ పైకి వైప్ చేస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలి. బాగా గమనించండి, ఇక్కడ మనం లాంగ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అప్లై చేసుకుంటున్నాం. మీరు ఈ స్క్రబ్ అనేది అప్లై చేసేటప్పుడు ఒకవేళ మీకు థిక్గా అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు మనం జస్ట్ హ్యాండ్స్ని వాటర్తో లైట్గా వెట్ చేసుకొని సర్క్యులర్ మోషన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ అలానే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రబ్ చేసుకుంటూ మధ్యలో లాంగ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఐస్ దగ్గర సర్క్యులర్ మోషన్లో, నోస్ పైన, నోస్ సైడ్స్ రీజన్లో, అప్పర్ లిప్ దగ్గర డౌన్లో క్రిస్ క్రాస్గా, నెక్ దగ్గర ఇట్లా మనం పైకి ట్యాప్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే స్కిన్ని టైటన్ చేయడం కోసం ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ కూడా అండర్ ఐ కింద అండ్ ఐ చుట్టూత సర్క్యులర్ మోషన్లో, ఫోర్ హెడ్ మీద
అప్పర్ లిప్ డౌన్ లిప్ దగ్గర మనం క్రిస్ క్రాస్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్ని చక్కగా అబ్జర్వ్ చేస్తూ అప్లై చేసుకోండి. మధ్య మధ్యలో మనం లాంగ్ స్ట్రోక్స్ అప్లై చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చక్కగా స్పాంజ్తో వైప్ చేసేసుకోవాలి. నీట్గా మనకి నోస్ దగ్గర, లిప్ మీద, ఐస్ సైడ్స్లో అక్కడంతా స్టక్ అయిపోయి ఉంటుంది. అక్కడంతా చక్కగా నీట్గా వైప్ చేసేసుకోవాలి మనం. చూడండి చక్కగా మనం నీట్గా ఆ స్క్రబ్ అనేది లేకుండా చక్కగా వైప్ చేసేసుకున్నాం. మనం ఇప్పుడు స్క్రబ్ చేసేసిన తర్వాత స్టీమ్ అప్లై చేస్తున్నాము. సో ఈ స్టీమ్ అనేది ఏం చేస్తుందంటే మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేటివి లోపల స్టక్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనం అది రిమూవ్ చేయలేము, చాలా హార్డ్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ స్టీమ్ పెట్టడం వల్ల అవి మనం రిమూవ్ చేయడానికి ఎంతో సులభంగా ఈజీగా ఉంటుంది. మనం స్టీమ్ పెట్టకుండా అది రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ర్యాషెస్ రావడము, గుంటల్లాగా అయిపోవడం జరుగుతుంది. బట్ ఈ స్టీమ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఆ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనే డెడ్ సెల్స్ని అంటే రిమూవ్ చేయడానికి మనకి ఎంతో ఫ్రీగా ఉండేటట్టుగా చేస్తుంది. మనం ఫేస్ అంతా ఈ స్టీమ్ పెట్టుకుంటున్నాం. చూడండి మనకి ఎంత చక్కగా స్వెట్ అనేది వచ్చేస్తుందో ఫేస్ మీద. ఇట్లా ఫేస్ మొత్తం మనం ఈ స్టీమ్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేటివి రిమూవ్ చేసుకుంటున్నాం కామెడాన్ యూస్ చేసుకుంటూ. చూడండి మనం స్టీమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, మనం చక్కగా వైప్ చేసేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా మనం వైప్ చేసేసుకుంటున్నాము. మనకి చక్కగా వచ్చేస్తుంది మనం అది స్టీమ్ పెట్టడం వల్ల ఎంతో సులభంగా. చూడండి మనకి ఆ నోస్ దగ్గర వైట్ హెడ్స్ అనేటివి అంటే ఫ్యాటీ ఏరియా కాబట్టి అక్కడ మనకి స్టక్ అయ్యేదంతా ఈ స్టీమ్ని ఉపయోగించడం వల్ల మనకి చాలా నీట్గా వైప్ అయిపోతుంది. మనం ఎక్కువగా చూసుకోవాల్సింది ఇక్కడ నోస్ దగ్గర చిన్న ఏరియాలో, ఇక్కడే మనకి ఎక్కువగా స్పాట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ స్పాట్స్ అనేటివి వస్తాయి. అవి ఉంటే మనం దీన్ని యూజ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత డర్ట్ అనేది ఎలా వచ్చేస్తుందో మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది. ఇప్పుడు మనము మసాజ్ క్రీమ్ తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. చూడండి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ జనరల్ స్ట్రోక్స్ అప్లై చేసుకుంటూ ఫస్ట్ ఫేస్ దగ్గర, నెక్ దగ్గర, చిన్ కింద అంతా చక్కగా అప్లై చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం జనరల్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మనం ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలి చక్కగా. ఎందుకంటే ఈ మసాజ్ క్రీమ్ అప్లై చేయడం వల్లనే మనం స్ట్రోక్స్ అన్నీ ఎంతో నీట్గా అప్లై చేయడానికి మనకి యూస్ఫుల్ అవుతుంది. సో మనం స్కిన్ టైట్నింగ్ కోసం అని చెప్పి స్ట్రోక్స్ ఇస్తున్నాం. చూడండి ఇప్పుడు చిన్ దగ్గర క్లాక్ వైజ్ ప్రెషర్, యాంటీ క్లాక్ వైజ్ ప్రెషర్. సో ఇలా మనం 3 times చేయాలి. బాగా గమనించండి. క్లాక్ వైజ్ ప్రెషర్, యాంటీ క్లాక్ వైజ్ ప్రెషర్, ఇలా మనము 3 times అప్లై చేసుకుంటున్నాం. అగైన్ జనరల్ స్ట్రోక్. సో ఈ జనరల్ స్ట్రోక్ అనేది ఏం చేస్తుందంటే మన స్కిన్కి ఎక్కడన్నా లూజ్గా ఉన్నా అక్కడంతా టైటన్ చేస్తుంది. క్రిస్ క్రాస్ అన్నమాట. ఇప్పుడు చిన్ దగ్గర అలానే అప్పర్ లిప్ దగ్గర క్రిస్ క్రాస్ స్ట్రోక్ని అప్లై చేసుకుంటున్నాం. ఫస్ట్ చిన్ దగ్గర, ఇప్పుడు అప్పర్ లిప్. చూడండి ఇట్లా మనం అంటే సెమీ సర్కిల్ అంటే సి షేప్లో, సి అండ్ రివర్స్ సి షేప్లో బోత్ సైడ్స్ మనము ఈ స్ట్రోక్ని అప్లై చేస్తున్నాం. అంటే అది మన ఏ రీజన్స్ కవర్ చేస్తుంది అంటే అప్పర్ లిప్ అలానే చిన్ను. ఇలా మనము రబ్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ, అండ్ ఇది మనకు స్మైల్ ఏరియా అంటాము, అంటే లిప్ యొక్క సైడ్ రీజన్, ఇది మనం స్మైలింగ్ ఏరియా అని అంటాము. ఇక్కడ కూడా మనము ప్రెషర్ అప్లై చేసుకుంటాం. చూడండి ప్రెషర్ ఇట్లా స్లైట్గా ప్రెషర్, ఎందుకంటే మనకు అక్కడ ముడతలు వచ్చేయడము, మనకి ఏజ్ పెరుగుతుంటే కొద్ది ముడతలు వచ్చేయడము, స్కిన్ అనేది వ్రింకిల్స్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో ఈ స్ట్రోక్స్ వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ వ్రింకిల్స్ అనేటివి రాకుండా గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేస్తూ ఉంటాయి. చూడండి సి షేప్లో
సి అని అనొచ్చు మనం, లేకుంటే సెమీ రౌండ్ అని అనొచ్చు దీన్ని. అట్లా మనం క్రిస్ క్రాస్గా అప్లై చేసుకుంటూ మధ్య మధ్యలో స్మైలింగ్ ఏరియా దగ్గర, అప్పర్ లిప్ దగ్గర, చిన్ దగ్గర అంతా మనం ప్రెషర్ అప్లై చేసుకుంటాం. ఇప్పుడు మనం ఎక్కువగా లాఫింగ్ ఏరియా దగ్గర మనకి స్కిన్ అనేది లూజ్గా ఉంటుంది. సో అక్కడ స్కిన్ టైట్నింగ్కి మనం స్ట్రోక్స్ చూసుకుంటున్నాం. ఇది మనం లాఫింగ్ ఏరియా అంటాము. అక్కడ మనం స్లైట్గా ప్రెషర్ అప్లై చేసుకొని ఇప్పుడు లిటిల్ ఫింగర్తో 2 times పైకి, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, మళ్ళీ అగైన్ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్, ఇట్లా మనం 2 to 3 times రబ్ చేసుకుని, అంటే పైకి స్లైట్గా పుల్ చేస్తున్నట్టుగా రబ్ చేసుకుంటూ ఉండాలి. అగైన్ జనరల్ స్ట్రోక్. చూడండి, మనము ఎవ్రీ స్ట్రోక్కి మధ్యలో జనరల్ స్ట్రోక్ అనేది కామన్గా తీసుకుంటున్నాం. చూడండి. సో మనము ప్రెషర్ పాయింట్స్ గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఆ ప్రెషర్ పాయింట్స్ అనేది ఏంటంటే మనకి మిడిల్ ఆఫ్ ద ఐబ్రో, జనరల్ స్ట్రోక్ అయిపోయిన తర్వాత అగైన్ మనం మిడిల్ ఆఫ్ ద ఐబ్రో దగ్గర జస్ట్ స్లైట్గా ప్రెస్ చేస్తున్నట్టుగా ఉంటాము. ఇవన్నీ ప్రెషర్ పాయింట్స్. ఇప్పుడు హెయిర్ లైన్ అంటే మనకి హెయిర్ స్టార్టింగ్ అయ్యేది, కుదురు స్టార్టింగ్ అనమాట. టెంపుల్ ఏరియా చూడండి, ఇక్కడ మనము ఈ ప్రెషర్ పాయింట్స్ అన్నిటి దగ్గర ఏంటంటే స్లైట్గా మనం ప్రెస్ చేస్తున్నట్టుగా రబ్ చేసుకోవాలి. టెంపుల్ ఏరియా అండ్ మిడిల్ ఆఫ్ ద ఇయర్, బోత్ సైడ్స్ అండ్ డౌన్ ఆఫ్ ద ఇయర్. సో ఇట్లా మనము 3 times చేసుకుంటూ మధ్య మధ్యలో జనరల్ స్ట్రోక్ లాగా ఫేస్ అంతా రబ్ చేసుకుంటూ అగైన్ ఆ ప్రెషర్ పాయింట్స్ దగ్గర అప్లై చేసుకుంటూ పోవాలి. అలా మనం 3 times చేసుకోవాలి. చూడండి, మిడిల్ ఆఫ్ ద ఐబ్రో, ఇది హెయిర్ స్టార్టింగ్ ఏరియా, టెంపుల్ ఏరియా, మిడిల్ ఆఫ్ ద ఇయర్, డౌన్ ఆఫ్ ద ఇయర్, అట్లా మనము 3 times అప్లై చేసుకోవాలి. ఆ 3 timesకి కూడా మనం మిడిల్లో జనరల్ స్ట్రోక్ని తీసుకుంటాం. ప్రెషర్ పాయింట్స్ అయిపోయిన తర్వాత అగైన్ జనరల్ స్ట్రోక్ అప్లై చేసేసుకొని నోస్ దగ్గరకు వస్తున్నాము. ఫస్ట్ టిప్ ఆఫ్ ద నోస్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ప్రెషర్. ఇప్పుడు ఫ్రెగ్ ఆఫ్ ద నోట్స్ అంటే పైకి ఇట్లా రబ్ చేసుకుంటూ అప్పర్ డైరెక్షన్లో మనం రబ్ చేసుకుంటూ, నెక్స్ట్ ఇప్పుడు కార్నర్ ఆఫ్ ద నోస్, ఈ కార్నర్ ఆఫ్ ద నోస్ దగ్గర మనం స్లైట్గా పైకి పుల్ చేసినట్టుగా రబ్ చేసుకుంటూ ప్రెషర్ అప్లై చేస్తాము. చూడండి, స్లైట్గా ప్రెషర్ అప్లై చేసుకుంటాం. ఇప్పుడు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, మొత్తం నోస్ అంతా కవర్ అయ్యేటట్టుగా మనము క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ అయిపోయిన తర్వాత అగైన్ అప్లిఫ్టింగ్, ఇందా ఫింగర్స్ వేసాం కదా, 2 times ఆల్ ఫింగర్స్ని కవర్ అయ్యేటట్టుగా, లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, అగైన్ అలానే రివర్స్లో ఇట్లా మనము 3 to 4 times చేసుకోవాలి. ఇప్పుడు అగైన్ జనరల్ స్ట్రోక్ ఇచ్చేసుకొని ప్రెషర్ పాయింట్స్ మిడిల్ ఆఫ్ ద ఐబ్రో, టిప్ ఆఫ్ ద హెయిర్, టెంపుల్ ఏరియా, ఇయర్ సైడ్స్, డౌన్ ఆఫ్ ద ఇయర్, అగైన్ జనరల్ స్ట్రోక్స్. ఇప్పుడు అప్పర్ లిప్ అలానే ఈ చిన్ దగ్గర లాఫింగ్ ఏరియా అండ్ నోస్ కవర్ చేసాం కదండి. ఇప్పుడు ఐస్ దగ్గరకు వస్తున్నాము. సో ఇప్పుడు మనం ఐస్ దగ్గర ఏంటంటే క్రిస్ క్రాస్గా 8 shape వేసుకుంటూ బోత్ ఐస్ని కవర్ చేసుకుంటూ క్రిస్ క్రాస్గా మనం 8 shape వేసుకుంటున్నాము. ఇప్పుడు ఐబ్రో దగ్గర పుల్ చేయాలి పైకి, ఐబ్రోకి అప్లిఫ్టింగ్ అంటాం దీన్ని, ఐబ్రో అప్లిఫ్టింగ్. స్లైట్గా మనం ఇట్లా పుల్ చేసుకుంటూ రబ్ చేయాలి. ఇప్పుడు పించింగ్ ఆఫ్ ద ఐబ్రో, ఐబ్రోని జస్ట్ మనం పించ్ చేసుకుంటూ ఉంటాము. చూడండి, చక్కగా గమనించండి, పించింగ్ ఆఫ్ ద ఐబ్రో. దెన్ అప్ సెమీ సర్కిల్, ఐస్ మీద సెమీ సర్కిల్. ఇవన్నీ ఏమవుతాయంటే మనకి అండర్ ఐ కింద బ్యాగ్స్ రాకుండా అండ్ ఇక్కడ ఈ ఐ ల్యాషెస్ దగ్గర, ఈ స్కిన్ దగ్గర మనకి ముడతలు రాకుండా ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు మనం వైబ్రేషన్ స్ట్రోక్ అంటే బోత్ హ్యాండ్స్తో ఐస్ని కవర్ చేసుకుంటూ మూమెంట్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఓపెన్, ఫింగర్స్ ఓపెన్, నా ఫింగర్స్ క్లోజ్, అగైన్ వైబ్రేషన్. ఇట్లా మనము 3 times చేసుకోవాలి. ఇప్పుడు అగైన్ జనరల్ స్ట్రోక్ ఇచ్చేసుకొని చూడండి, స్లోగా జనరల్ స్ట్రోక్ ఇచ్చేసుకొని అగైన్ ప్రెషర్ పాయింట్స్ 5 ప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి మనకి. మిడిల్ ఆఫ్ ద ఐబ్రో, హెయిర్ స్టార్టింగ్ దగ్గర అండ్ టెంపుల్ ఏరియా, మిడిల్ ఆఫ్ ద ఇయర్, డౌన్ ఆఫ్ ద ఇయర్. ఈ 5 ప్రెషర్ పాయింట్స్ అనేది మనము ఎవ్రీ స్ట్రోక్ తర్వాత జనరల్ స్ట్రోక్ ఇచ్చేసుకొని ఈ ప్రెషర్ పాయింట్స్ దగ్గర మనము అప్లై చేసుకుంటూ వెళ్తాము.
ఇప్పుడు లాఫింగ్ ఏరియా దగ్గర మనం అగైన్ అప్లిఫ్టింగ్ చేసుకుంటాం చీక్స్ దగ్గర, ఎందుకంటే మనకి చీక్స్ కూడా లూజ్ అయిపోయి ఉంటుంది కదండి స్కిన్. సో ఈ మసాజ్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్లో గ్లో రావడం అనే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తూ మనకి స్కిన్ అనేది యంగ్ లుక్నిచ్చి స్కిన్ని కూడా టైటన్ చేస్తుంది. చూడండి, దీన్ని మనం అప్లిఫ్టింగ్ అంటాం. అంటే ఇండెక్స్ ఫింగర్ని యూజ్ చేసుకుంటూ మనం ఇట్లా అప్లై చేసుకుంటూ ఉంటాము. ఫింగర్స్ చేంజ్ చేసుకుంటూ ఇప్పుడు మిడిల్ ఫింగరు, తర్వాత రింగ్ ఫింగరు, తర్వాత లిటిల్ ఫింగరు, ఇప్పుడు అగైన్ అనదర్ సైడ్. చూడండి, లిటిల్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, ఇట్లా మనం అన్ని ఫింగర్స్ని కవర్ చేసుకుంటూ అన్ని ఫింగర్స్ ప్రెషర్ అప్లై చేసుకుంటూ బోత్ చీక్స్ దగ్గర బోత్ హ్యాండ్స్ని యూజ్ చేస్తూ అప్లిఫ్టింగ్ చేసుకుంటాం. అగైన్ జనరల్ స్ట్రోక్ అండ్ ప్రెషర్ పాయింట్స్. ఫైనల్గా నెక్ దగ్గర నుంచి అప్లిఫ్టింగ్ చేసుకుంటూ ఫేస్ మీద జనరల్ స్ట్రోక్ అనేది ఇచ్చేసుకుంటాం. జనరల్ స్ట్రోక్ ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మన మసాజ్ క్రీమ్ అనేది దీనికి స్కిన్లో బాగా ఇంకిపోయింది కాబట్టి మనం వైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా ప్యాక్ పెట్టేసుకోవచ్చు. లేదు మనకి ఇంకా క్రీమ్ అనేది మసాజ్ క్రీమ్ అనేది ఎక్కువగా ఉంది ఫేస్ మీద, ఇంకా అలానే ఎక్కువ క్రీమ్ టెక్స్చర్ అనేది ఉంది అనుకున్నప్పుడు మనం స్పాంజ్ని యూజ్ చేసుకుంటూ చక్కగా వైప్ చేసుకొని అప్పుడు ప్యాక్ పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు దీనికి స్కిన్లో చక్కగా ఇంకిపోయింది కదా, కాబట్టి మనం డైరెక్ట్గా ప్యాక్ అప్లై చేసేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు మనం చక్కగా ప్యాక్ పెట్టుకుంటున్నాం. ఈ ప్యాక్ అనేది ఏంటంటే మనం ఐస్ మీద కూడా అప్లై చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన ఈ ట్రీట్మెంట్ అనేది, ఈ పార్లర్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే మొత్తం ఎంటైర్ ఫేస్ అన్నమాట. ఫోర్ హెడ్ దగ్గర నుంచి నెక్ వరకు మనం చేసే ఈ ట్రీట్మెంట్. సో ఐస్ దగ్గర కూడా చక్కగా అప్లై చేసుకోవాలి. చూడండి, నీట్గా ఇలా ఫేస్ అంతటికి చక్కగా అప్లై చేసుకోండి. మనం యాజ్ యూజువల్గా కాటన్ ప్యాడ్స్ కానీ లేదా కీరా కానీ అవైలబుల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్యాక్ అయిపోయిన తర్వాత మనం కళ్ళని అలానే రెస్ట్లో వదిలేస్తాం కాబట్టి ఐస్ని కవర్ చేసుకోవడం కోసం కాటన్ ప్యాడ్స్ లేదా అవైలబుల్ ఉన్న వాళ్ళు కీరాని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కగా ఇట్లా మొత్తం ఫేస్ అంతటికి నెక్ దగ్గర కూడా మనం ప్యాక్ అప్లై చేసేసుకోవాలి. లిప్కి టచ్ అవ్వకుండా చూసుకోండి. లిప్కి, ఐ ల్యాషెస్కి, ఐబ్రోకి టచ్ అవ్వకుండా మనం చక్కగా ఈ ప్యాక్ పెట్టేసుకోవాలి. సో గమనిస్తున్న ఈ ప్యాక్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు మసాజ్ స్ట్రోక్స్ అంతా అప్లై చేసుకున్నాం కాబట్టి మన బ్లడ్ సర్క్యులేషన్ని బాగా యూటిలైజ్ చేస్తుంది మసాజ్ స్ట్రోక్స్, మసాజ్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు ఈ ప్యాక్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇలానే దీన్ని డ్రై అయ్యేంత వరకు రెస్ట్లో ఉంచేస్తాం కాబట్టి మనకి స్కిన్ అనేది చక్కగా టైటన్ చేస్తుంది అండ్ మనకు ఒక గ్లోని కూడా ఇస్తుంది. ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇట్లా కాటన్ ప్యాడ్స్ని తీసుకొని వాటర్లో డిప్ చేసేసుకొని ఐస్ మీద జస్ట్ ఇట్లా ప్లేస్ చేసేయాలి. లేదు కీరా అవైలబుల్ ఉన్న వాళ్ళు కీరాని కూడా పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా బోత్ ఐస్ని కవర్ చేసేసి ఇప్పుడు మనకి ప్యాక్ డ్రై అయ్యేంత వరకు మనం ఇట్లానే రెస్ట్లో వదిలేద్దాం. ఇప్పుడు చూడండి, మన ప్యాక్ అంతా ఎంత చక్కగా డ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జస్ట్ వాటర్తో వెట్ చేసేసుకొని ఈ ప్యాక్ మొత్తం రబ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చక్కగా హ్యాండ్స్ని వెట్ చేసేసుకొని ప్యాక్ మొత్తం అంటే డ్రై అయిపోయి ఉంటుంది కదా ఆ ప్యాక్, కాబట్టి దాన్ని అంతటిని మనం చక్కగా రబ్ చేసేసుకుంటూ చూడండి క్రిస్ క్రాస్గా అప్లై చేసుకుంటూ మనము ప్రెషర్ అప్లై చేసుకుంటూ రబ్ చేసేసుకుంటున్నాం. సో మధ్య మధ్యలో లాంగ్ జనరల్ స్ట్రోక్స్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ప్రెషర్ పాయింట్స్ వీటన్నిటి దగ్గర మనం ప్రెషర్ అప్లై చేసుకుంటూ చేసేసుకుందాం. చూడండి, మనం ఇక్కడ అప్లిఫ్టింగ్ చేస్తున్నాం ఎందుకంటే మనకి నెక్ దగ్గర కూడా స్కిన్ అనేది లూజన్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి
మనం ఇట్లా స్లైట్గా అప్లిఫ్టింగ్ చేసుకుంటుండడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది టైటన్ అవుతుంది. మన ఈ ప్యాక్ కూడా ఏంటంటే స్కిన్ని టైటన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనం చక్కగా మొత్తము అప్లై చేసేసుకున్నాం కదా, చూడండి మనకి ఎట్లా అంటే మనం వైప్ చేసుకునేటప్పుడు ఎక్కడ ప్యాక్ అనేది స్టక్ అవ్వకుండా వైప్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా మనము ఆ టెక్స్చర్ చేసుకోవాలి మనం ఫేస్ మీదకి. ఇప్పుడు మనం చక్కగా స్పాంజ్ తీసుకొని నీట్గా వైప్ చేసేసుకుందాం. మనం చక్కగా స్పాంజ్తో నీట్గా వైప్ చేసేసుకోవాలి. చూడండి నీట్గా మనకి ఆ ప్యాక్ అనేది ఎక్కడ లేకుండా చక్కగా మధ్యలో వాటర్ని యూజ్ చేసుకుంటూ నీట్గా వైప్ చేసేసుకుందాం. మీకు స్కిన్లో డిఫరెన్స్ తెలుస్తుంది కదండి. మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందుకి ఇప్పటికీ స్కిన్ అనేది ఎంత చక్కగా గ్లో వచ్చేసిందో చూడండి. సో మనం ప్యాక్ మొత్తం తీసేసిన తర్వాత మీకే వేరియేషన్ తెలుస్తుంది. చూడండి నీట్గా వైప్ చేసేసుకుంటున్నాం. సో చూసారు కదండి మనం ప్యాక్ అంతా తీసిన తర్వాత స్కిన్ ఎంత చక్కగా గ్లో వచ్చిందో. అండ్ ఇక్కడ స్కిన్ కూడా నీట్గా టైటన్ అయింది చూడండి. సో బాగా గమనించండి, మనకి చేంజెస్ అనేటివి ఫేస్లో గ్లో అనేది వచ్చింది, ఫేస్ బ్రైట్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ అండర్ ఐ కింద కానీ ఇక్కడ కానీ స్కిన్ అనేది చక్కగా టైటన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫైనల్గా లోషన్ అప్లై చేసేసుకుంటున్నాం. ఈ లోషన్ అప్లై చేసేటప్పుడు కూడా మనము ఒక 2 to 3 స్ట్రోక్స్ అప్లై చేసుకుంటే మంచిది. సో మెయిన్ బేసిక్ ఏంటండి, జనరల్ స్ట్రోక్ అప్లై చేసుకుంటూ మనం ఈ లోషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ జనరల్ స్ట్రోక్ అనేది మనకి క్రీమ్ మొత్తం అప్లై అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు అప్లిఫ్టింగ్ ఫింగర్స్తో చీక్స్ దగ్గర అప్లిఫ్టింగ్ చూడండి. లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, 4 ఫింగర్, అగైన్ 4 ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ అండ్ అనదర్ చీక్ మీద. సో ఈ స్ట్రోక్స్ అనేది ఏంటంటే మనకి స్కిన్ని టైటన్ చేయడానికి ఎంతో యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్ దగ్గర మొత్తం అప్లిఫ్టింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర మనము చూడండి ఇలా చక్కగా మీకు స్కిన్ చూడండి, స్కిన్ టోన్ మనకి ట్యాన్ రిమూవ్ అయిపోయింది. స్కిన్ ఎంత చక్కగా గ్లాసీగా షైనింగ్గా ఉందో చూడండి. స్కిన్ ఎంత హెల్దీగా కనిపిస్తుందో. సో మీరందరూ కూడా మన క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చక్కగా ఫాలో అవ్వండి. సో చూసారు కదండి మన స్కిన్ కేర్కి అంటే ఫేస్కి సంబంధించి ట్రీట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి. అండ్ చాలామంది ట్యాన్నెస్ ఇంక్రీజ్ అయిపోతుంది ఫేస్ మీద, ఫేస్లో గ్లో తగ్గిపోతుంది అని చెప్పి చాలామంది ఇలాంటి జనరల్ ప్రాబ్లమ్స్కి సఫర్ అవుతూ ఉంటారు. సో దీనికి మనం పార్లర్ స్టైల్లో పార్లర్ లెవెల్లో ట్రీట్మెంట్ ఎలా చేయాలనే దాని గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఈ బ్లీచ్ పెట్టి ఫేషియల్ చేసి మసాజ్ అప్లై చేసి ప్యాక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ ఒక చక్కటి గ్లో అనేది వస్తుంది. స్కిన్ అనేది హెల్దీ అవుతుంది. మనం మసాజ్ అప్లై చేసాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో అనేది చక్కగా అప్లై అవుతుంది. మొత్తం ఫేస్ అంతా చక్కగా ఫ్లో అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం బ్లీచ్ పెట్టడం వల్ల మనకి ఫేషియల్ హెయిర్ అనేది ఉంటుంది, చిన్నగా చాలా చిన్నగా ఉంటుంది. అది మనం థ్రెడ్డింగ్తో కూడా రిమూవ్ చేయలేము. సో అలా ఆ హెయిర్ అంతా ఏమవుతుందంటే ఈ బ్లీచ్ పెట్టడం వల్ల ఏంటంటే మన స్కిన్ టోన్లో కలిసిపోతుంది, కలర్ చేంజ్ అయ్యి మన స్కిన్ టోన్లో కలిసిపోతుంది. సో మీరు అందరు కూడా ఇప్పుడు మన క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రికాషన్ తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఈ ఫేషియల్ అనేది ఏంటంటే ఆప్షనల్ అనమాట. బ్లీచ్ తర్వాత ఫేషియల్ అనేది ఆప్షనల్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే బ్లీచ్ అయిన వెంటనే బ్లీచ్ అప్లై చేసిన ఎవ్రీ టైం మనం ఫేస్ ప్యాక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఈ బ్లీచ్ అనేది మనము 3 to 6 monthsకి తీసుకోవాలి. ఎందుకంటే స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతుంది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే. కాబట్టి మినిమం 3 months గ్యాప్ అనేది ఉండాలి. బట్ ఫేషియల్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం మంత్లీ వన్స్ చేయించుకుంటూ ఉంటేనే మనకి స్కిన్ అనేది అంటే మన ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ ఇక్కడ మనకి చిన్ దగ్గర కానీ, చీక్స్ దగ్గర కానీ, అండ్ ఇక్కడ ఐస్ దగ్గర, లాఫింగ్ ఏరియా దగ్గర మనకి వ్రింకిల్స్ అనేవి వచ్చేస్తుంటాయి. ఈ వ్రింకిల్స్ అన్నీ తగ్గి మీ స్కిన్ అనేది హెల్దీగా, మీ స్కిన్ టోన్ అనేది హెల్దీగా ఉండాలన్నా, స్కిన్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలన్నా, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా ఉండాలన్నా, అండ్ మెయిన్గా మీ ఫేస్ రిలాక్స్డ్గా ఉండాలంటే ఈ ఫేషియల్ అనేది ఖచ్చితంగా మీరు మంత్లీ వన్స్ చేయించుకోండి. మీకు రిజల్ట్స్ అనేవి కూడా చాలా చక్కగా వస్తాయి. సో అందరూ ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.